హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు ఇన్ఫ్లుయెన్స్ లైన్ డయాగ్రామ్స్లో ఇప్పుడు మనం సెకండ్ పార్ట్ నేర్చుకుంటున్నాం మనము. సో బేసికల్గా ఈ టాపిక్ వెళ్ళకుండా ముందు మనకు ఒక చిన్న బేసిక్ స్ట్రక్చర్స్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి మనము. బేసికల్గా మనకు ఇది స్టాటికల్లీ డిటర్మినేట్, మనకు తెలిసిన విషయం ఇది. స్టాటికల్లీ డిటర్మినేట్ అండ్ ఇంకోటి స్టాటికల్లీ ఇండిటర్మినేట్ స్ట్రక్చర్స్ ఉంటాయి మనకు, మీకు అందరికి తెలిసినట్టు ఇది. సో ఇవైతే మనకు ఫస్ట్ బేసిక్గా చెప్పాలంటే ఇది మనకు ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ నుంచి మనము సాల్వ్ చేసుకోవచ్చు మనం. ఓకే, సో ఇది బేసికల్గా మనకు ఇక్కడ అంటే హారిజాంటల్ సమ్మేషన్ ఆఫ్ హారిజాంటల్ ఫోర్సెస్ ఈక్వల్ టు 0, వర్టికల్ ఫోర్సెస్ ఈక్వల్ టు 0 మూమెంట్. సో దాన్ని బట్టి మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనకు ఇది స్టాటికల్లీ ఇండిటర్మినేట్, అంటే ఈ మూడు ఈక్వేషన్స్తో కాకుండా మనకు ఎక్స్ట్రా ఈక్వేషన్ అనేది కావాలి. సో దాన్ని మనం బేసికల్గా కంపాటబిలిటీ ఈక్వేషన్స్ అని అంటాం మనం. ఓకే, సో ఈ కంపాటబిలిటీ ఈక్వేషన్స్, ఇప్పుడు ఈ కంపాటబిలిటీ ఈక్వేషన్స్ అనేది మనకు దేని మీద అంటే మనకు ఎక్స్ట్రా ఈక్వేషన్ మనకు చాలా మెథడ్స్ ఉన్నాయి. మూమెంట్ డిస్ప్లేస్మెంట్, మూమెంట్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్ అయినా సరే, స్లోప్ డిఫ్లెక్షన్ మెథడ్ అయినా సరే, లేకపోతే మ్యాట్రిక్స్ మెథడ్స్ అయినా సరే, ఇవన్నీ ఉంటాయి మనకు. కాకపోతే అవన్నీ మనకు దేని మీద డిపెండెంట్ అయి ఉంటుంది మనకు. ఫస్ట్ పాయింట్ అది మనకు దేని మీద డిపెండెంట్ ఉంటుందంటే మనకు ఈఐ క్రాస్ సెక్షన్ అంటే ఫ్లెక్సిబుల్ రిజిడిటీ, అంటే యంగ్స్ మాడ్యులస్ ఒకటి. నెక్స్ట్ ఏంటంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటే క్రాస్ సెక్షన్ ఆఫ్ మెంబర్. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకు యంగ్స్ మాడ్యులసిటీ ఆఫ్ మెటీరియల్. సో దీన్ని బట్టి మనకి మీరు ఏదైనా సరే ఈక్వేషన్ మూమెంట్ డిస్ప్లేస్మెంట్ అయినా సరే తీసుకోండి, మీరు స్లోప్ డిఫ్లెక్షన్ మెథడ్ అయినా సరే, ఈఐ అనేది అంటే ఫ్లెక్సిబుల్ రిజిడిటీ, దీని హెల్ప్ ద్వారానే మీకు ఇంకో ఈక్వేషన్ అనేది యాడప్ వస్తుంది మనకు. ఆ ఈక్వేషన్ ద్వారానే మనకు ఇండిటర్మినేట్ స్ట్రక్చర్స్ అనేది సాల్వ్ చేస్తాం మనం. ఓకే, సో ఇప్పుడు మనం కమింగ్ టు ద ఇన్ఫ్లుయెన్స్ లైన్ డయాగ్రామ్స్. ఆ ఇన్ఫ్లుయెన్స్ లైన్ డయాగ్రామ్స్లో మనకు చెప్పాలంటే ఫస్ట్ ఏంటంటే మనకు ముల్లర్ బ్రిస్లీ, మనకు ఆ టాపిక్లో మొత్తంలో మనకు 3 టాపిక్స్ ఉంటాయి మనకు. కాన్సెప్ట్స్ ఏమేమంటే ముల్లర్ బ్రిస్లీ ప్రిన్సిపల్ ఒకటి, నెక్స్ట్ యావరేజ్ లోడ్ కాన్సెప్ట్ ఒకటి, అండ్ థర్డ్ వచ్చేసి మనకు వారిగ్నాన్స్ థియరమ్ అనే ఒకటి ఉంది. బేసికల్గా ఈ 3 కాన్సెప్ట్ మీదనే మనకు ఇన్ఫ్లుయెన్స్ లైన్ డయాగ్రామ్స్, ఈ 3 వచ్చేస్తే మనకు ఆల్మోస్ట్ టాపిక్ మొత్తం కవర్ చేసినట్టు. ఇప్పుడు ఈ ముల్లర్ బ్రిస్లీ ప్రిన్సిపల్ అనేది 2 టైప్స్ ఆఫ్ స్ట్రక్చర్స్ కూడా మనకు చేసుకోవచ్చు మనకు. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనకు ఈ స్టాటికలీ డిటర్మినేట్ స్ట్రక్చర్స్కి అయితే మనకు ఈ ఐఎల్డి వచ్చేసి మనకు లీనియర్గా ఉంటుంది. ఓకే, అండ్ ఇండిటర్మినేట్ స్ట్రక్చర్స్కి వచ్చేసి మనకు పారాబోలిక్ ఉంటుంది. ఓకే, సో మనకి ఈ పాయింట్ అనేది మేజర్ పాయింట్. ఇప్పుడు ఈ పాయింట్ అనేది మనకు మేజర్గా గుర్తుపెట్టుకోవాలి, ఇది ఇంపార్టెంట్ పాయింట్. అది బేసికల్గా ఏంటంటే ముల్లర్ బ్రిస్లీ ప్రిన్సిపల్ అప్లికబుల్ ఫర్ బోత్ స్టాటికలీ డిటర్మినేట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండిటర్మినేట్ స్ట్రక్చర్. ఇప్పుడు అందులో ఏంటంటే ఇప్పుడు ఈ స్టాటికలీ డిటర్మినేషన్లో షేప్ ఆఫ్ ద ఐఎల్డి విల్ బి లీనియర్. ఇంకోటి నెక్స్ట్ ఏంటంటే పారాబోలిక్. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ మనకు ఈ ముల్లర్ బ్రిస్లీ ప్రిన్సిపల్ రియాక్షన్స్ కనుక్కోవచ్చు, షేర్ ఫోర్స్ కనుక్కోవచ్చు, అండ్ యాజ్ వెల్ యాజ్ బెండింగ్ మూమెంట్ కూడా కనుక్కోవచ్చు. సో ఇప్పుడు ఫస్ట్ అనేది మనం రియాక్షన్స్ గురించి చూసుకుందాం మనం. ఓకే, సో రియాక్షన్స్లో ఫస్ట్ ఒక బేసిక్గా ఏంటంటే ఒక సింప్లీ సపోర్టెడ్ బీమ్ తీసుకోండి. ఓకే, ఇప్పుడు మామూలుగా మనకు ఫైండ్ ఐఎల్డి ఫర్ ఆర్ఏ అని అడుగుతున్నాడు అనుకోండి. ఇప్పుడు ఇది ఏ అనుకోండి, ఇది బి, ఇది ఎల్. ఓకే, సో ఇప్పుడు మనకు బేసికల్గా కావాలంటే ఇప్పుడు మనకు ఈ సపోర్ట్ ఆర్ఏ కోసం, అంటే ఇది ఆర్ఏ అనుకో, ఇది ఆర్బి. ఓకే, సో ఇది ఆర్ఏ అనుకోండి, ఇది ఆర్బి అనుకోండి. ఓకే, సో ఇప్పుడు ఈ ఆర్ఏకి మనకు వాడు ఏం చెప్తున్నాడంటే ఐఎల్డి ప్రపోజల్ అంటే రియాక్షన్స్ కోసము ముల్లర్ అనే పెద్ద అయిన మనిషి అతను ఏమనంటే ఈ సపోర్ట్ తీసేయండి. ఓకే, ఈ సపోర్ట్ తీసేసి ఒక యూనిట్ రైజ్ చేయండి. ఓకే, సపోజ్ మనకు ఐఎల్డి ఇట్లా అనుకుందాం. ఓకే, కింద రాసుకుంటే మనకు ఐఎల్డి ఇట్లా మెజర్ లైన్ సపోర్ట్ మనం తీసేయాలి. ఫస్ట్ ఏంటంటే బేసిక్ రూల్ ఇక్కడ రిమూవ్ ది సపోర్ట్. ఓకే, ఫస్ట్. సెకండ్ ఏంటంటే గివ్ యూనిట్ డిస్ప్లేస్మెంట్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్
రియాక్షన్. అంటే ఆఫ్కోర్స్ మేజర్గా పైకే ఉంటుంది కాబట్టి మనకు బేసికల్గా పైకే వెళ్ళాలి. సో అది ఇచ్చేదనుకో మనకు ఈ రియాక్షన్ అనేది ఈ మిగతా సపోర్ట్ అయితే కంపల్సరీ ఎట్లా పెట్టాలి మనం. ఓకే, సో ఇట్లా వస్తుంది మనకు డయాగ్రామ్ అనేది లీనియర్గా. ఓకే, సో ఇప్పుడు మనకి ఫస్ట్ ఇప్పుడు ఎక్కడ వస్తుంది అంటే మనకు ఇప్పుడు కాన్సెప్ట్ ఎక్కడ వస్తుంది. ఇప్పుడు సపోజ్ మూవింగ్ లోడ్స్ ఇట్లా మూవ్ అవుతూ ఉంటుంది. సపోజ్ ఇట్లా మూవ్ అవుతూ ఉంటుంది. సపోజ్ మనకు 2 వీల్ లోడ్స్ ఉన్నాయి. ఓకే, ఒకటి 1 kN, ఒక 2 kN అనుకుందాం. స్పాన్ వచ్చేసి 10 మీటర్స్ అనుకుందాం మనం. ఓకే, సో ఇప్పుడు మనకు బేసిక్గా తెలుసు మనకు ఇది రియాక్షన్ అనేది మనకు మ్యాక్సిమం సపోర్ట్ రియాక్షన్ అడిగాడు. సో ఫస్ట్ ఏంటంటే మనకు ఇది గ్రౌండ్ ఉందనుకోండి ఇది. ఓకే, ఇక్కడ నుంచి మనకు బ్రిడ్జ్ స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ నుంచి మనకు బ్రిడ్జ్ స్టార్ట్ అవుతుందంటే ఫస్ట్ మనకు 2 kN లీడ్ అవుతుంది. ఆఫ్కోర్స్ మనకు వాడు క్వశ్చన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు మనం ప్రాక్టికల్గా ఎగ్జాంపుల్ ఏం తీసుకుందామంటే 2 kN ముందు వచ్చింది. సో ఈ 2 kN మనకు సపోర్ట్ రియాక్షన్ తీసుకుంటుంది కదా. అవును, సో ఇప్పుడు ఇది 2 kN ముందుకు వెళ్ళిపోతుంది. సపోజ్ దీని మీద మనకు ఒక 2 మీటర్స్ ఉందనుకోండి. ఓకే, సో 2 మీటర్స్ మధ్యలో స్పేసింగ్ డిస్టెన్స్ ఇది. సో ఇప్పుడు ఇక్కడ 1 kN వచ్చేసింది, ఇక్కడ 2 kN వచ్చేసింది. ఓకే, ఇద్దరి మధ్య స్పేస్ 2 మీటర్స్ ఉంది కదా. సో ఇప్పుడు ఈ ఆర్డినేట్స్ మనకు కావాలి మనకు. సో ఇప్పుడు అక్కడ రియాక్షన్ వచ్చేస్తుంది మన అయిపోయినట్టు. ఇక మనకు రియాక్షన్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఎందుకంటే మనకు ఆర్డినేట్ ఎక్కడ ఉంది, మ్యాక్సిమం ఇక్కడే ఉంది. ఇప్పుడు వాడు ఫైండ్ ద మ్యాక్సిమం రియాక్షన్ అడిగాడు. ఆర్ఏ గురించి మనకు రియాక్షన్ అడిగాడు వాడు. సో మ్యాక్సిమం ఆర్డినేట్ అంటే ఇక్కడ మీద డిపెండ్ అయ్యింది, ఇక్కడే ఉంది కాబట్టి మ్యాక్సిమం వాల్యూ కూడా అక్కడే వస్తుంది కదా మనకు. సో ఇప్పుడు రియాక్షన్ ఇచ్చేసి మనకు ఫస్ట్ కేస్ 1 ఏంటి మనకు 2 kN అనేది దీని మీద ఆర్ఏ మీద ఉంది. సో ఆర్ఏ ఈజ్ ఈక్వల్ టు 2 × 1 ఈజ్ ఈక్వల్ టు 2 kN అయిపోయాయి. నెక్స్ట్ ఆర్బి అనుకుందాం మనము. సారీ ఇప్పుడు కేస్ 2. ఇప్పుడు 2 kN లోపల వచ్చింది. ఇప్పుడు 1 kN కూడా వచ్చేసింది. ఓకే, సో అక్కడ ఏమవుతుందంటే అప్పుడు ఈ ఆర్డినేట్ కనుక్కోవాలి మనకు. ఇప్పుడు ఈ ఆర్డినేట్ ఎంత 1/10 ఇంటూ ఎంత ఇది 8 మీటర్స్ కదా. 10 - 2 8 ఇంటూ 8 అంటే 8/10 అంటే 0.8. ఓకే, సో దీని ఆర్డినేట్ మనకు తెలిసిపోయింది. ఇప్పుడు 1 × 8 ఇప్పుడు విబి ఈజ్ ఈక్వల్ టు 1 × 1 ప్లస్ 2 × 0.8 అంటే 1 + 1.6 అంటే 2.6. సో ఇప్పుడు మనకు మ్యాక్సిమం ఏది వచ్చింది మనకు 2.6. అందుకోసమే ఇప్పుడు మనకు బేసికల్గా చెప్పాలంటే రెండిటికి ఏది ఇప్పుడు మూవింగ్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. సో ప్రాక్టికల్గా మనకు అనలైజ్ చేసుకుంటే మనకు వస్తుంది. సో ఇది మనకు బేసిక్గా